ఇంకెంతకాలం కూర్చుంటారు? ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14-15 వస్తుంది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి ఎక్కడి నుంచి అంట? చచ్చిన వాళ్ళలో నుంచి లేవాలా? అదేంటి, చచ్చిపోయామా మనం? చదువుతాను. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. అయితే 15 చదువుతాలి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి ప్లీజ్. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జాగ్రత్తగా చూసుకుంటున్నారా? ఎట్లా చూసుకుంటున్నారు మీ లైఫ్ని? దినములు, డేస్ ఆర్ వెరీ బ్యాడ్ అండ్ సాడ్. ఎంత భయంకరంగా జరుగుతుంది తెలుసా? జెనోసైడ్స్ జరుగుతున్నాయి, చంపేస్తున్నారు. దేశాల మీదకి దేశాలు, రాష్ట్రాల మీదకి రాష్ట్రాలు. అమెరికా కుప్పకూలిపోతుంది ఇలాగా. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రవచనం అంటే అది ఎట్లాగా సూర్యుడు ఈరోజు రాత్రి అస్తమించి మరలా తిరిగి ఉదయం ఎలాగా ఉదయిస్తాడో, బయటకు వస్తాడో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే బైబిల్లో చెప్పబడిన ప్రతి ప్రవచనం, ప్రతి మాట యాజ్ ఇట్ ఈజ్గా నెరవేర్చబడుతుంది. అసలు ఏమీ కొంచెం కూడా డౌట్ అనేది లేదు, కాంప్రమైజ్ లేదు. బైబిల్లో చెప్పబడ్డ ప్రతి మాట నెరవేర్చబడి కాలంలో అపాయకరమైన కాలంలో వస్తాయి. అసలు చాలా భయంకరం. భూకంపాలు వస్తాయని చాలా విషయాలు చెప్పాయి. మన బ్రతుకు ఎలా ఒక దీవిలో పడిపోయాం అంటే, అది ఎలాగ చుట్టూ వాటర్ ఉంటాయి, మధ్యలో మనం ఉంటాం. దాని నుంచి బయటకు రావడానికి ఒక మ్యాప్ ఆల్రెడీ ఉంది. అది సంఖ్యలో పెట్టుకొని అక్కడే తిరిగి దారి తెలియక, ఆకలికి, దాహానికి అక్కడే అలమటించి నిస్సాయం అయిపోయి అక్కడే చచ్చిపోయిన బ్రతుకులు పరలోకానికి ఎట్లా వెళ్ళాలి, భూమి మీద ఎట్లా బ్రతకాలి, ఎలాగ నమ్మకంగా దేవుని కొరకు బ్రతకాలి, అనేకుల్ని ఎలాగ సిద్ధపరచాలనేది దీంట్లో ఆల్రెడీ చెప్పబడింది. దీన్ని ఏం చేస్తున్నావు? సండే రోజు దులిపి తీసుకొని వస్తున్నావు అంటే మరలా సండే రోజు దాని గురించి చాలా నష్టపోతాం. చాలా అంటే చాలా నష్టపోతాం. మనం ఏ స్థాయిలో ఉన్నామో చెప్తాను చూడండి. మనకు టైం పాస్ కావట్లేదు అని అనుకుంటాం కదా. ఎప్పుడన్నా టైంని పాస్ చేయగలుగుతారా? టైంని ఎప్పుడన్నా పాస్ చేశారా? మీ ఏజ్ని ఎప్పుడన్నా పాస్ చేసుకున్నారా? ట్రై చేయండి. చేయరా? ఎప్పుడు ట్రై చేయాలి? ట్రై చేయండి. మనిషి పరిమితమైన వాడు, చాలా పరిమితమైన వాడు. ఏమీ చేయలేడు. ఆశపడతాడు. దేవుని కృప ఉంటే అది వస్తుంది, లేకపోతే లేదు. తుచ్చమైన బ్రతుకు, నీటి మీద బుడగ లాంటి దేవుని వాక్యంలో ఊరికినే రాసి పెట్టలేదు. చాలా సంతోషంగా డాడీ ఇంటికి వస్తున్నావా అంటే, నాన్న వస్తున్నాను. అయితే నాకు ఐస్ క్రీమ్ తీసుకురా, చాక్లెట్స్ తీసుకురా, అది మొత్తం పెద్ద లిస్ట్ చెప్పేస్తుంది పాప. డాడీ ఇంటికి క్షేమంగానే వస్తాను అనే అనుకుంటాడు. దారిలో యాక్సిడెంట్ జరుగుతుంది. తర్వాత ఒక ఫోన్ వస్తుంది, ఇలా జరిగిపోయింది అని. ఏడుస్తారు, పూడ్చిపెట్టేస్తారు. ఏమన్నా ఉందా? ఏమాత్రం కొంచెం కూడా గ్యారంటీ లేదు మన బతుకి. ఎంతకాలం ఉంటామో తెలియదు. ఇప్పుడే ఒకవేళ చావు అనే కాన్సెప్ట్ నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకనంటే సిద్ధపడిగా లేకపోతే, రెడీగా లేకపోతే. రీసెంట్గా మొన్ననే జరిగిన విషయం ఏంటంటే, నేను ఏపీకి వెళ్ళాలి హైదరాబాద్ నుంచి. 5 minutes లేట్ అయింది. జస్ట్ 5 minutes ట్రైన్ మిస్ అయిపోయింది. ట్రైన్ మిస్ అయింది నేను అంత సీరియస్గా తీసుకుంటానా అంటే, నేను అంత సీరియస్గా ఏం తీసుకోలేదులే. కానీ అక్కడ కూర్చొని నేను ఆలోచిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని మీకు తెలుసు కదా. ఆర్ యూ రెడీ టు ఫేస్ హిమ్? ఆర్ యూ రెడీ? ఎందుకు ఈ క్వశ్చన్ మార్క్? నీకు తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ ఒక ఎర్త్క్వేక్ వస్తుందంటే మీరు ఏం చేస్తారు? కొంచెం గట్టిగా చెప్పండి. సాధ్యమైనంత ఫాస్ట్గా స్టెప్స్ దిగడానికి ట్రై చేస్తారు. జరిగిపోతుంది అనేది కనిపిస్తే దూకేయడానికి కూడా రెడీగా ఉంటారు. అవునా కదా?
మీకు విషయం తెలుసు కదా, దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మరలా వస్తారు. సరే, ఆయన రావడం కొంచెం లేట్ అయిపోయింది. 2000 సంవత్సరాలుగా వస్తాడు 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 అని చెప్తున్నారు. ఏడి రాలేదు. మా తాతలు అదే చెప్పారు, మా నాన్నలు అదే చెప్పారు, మేము అదే వింటున్నాము. అంతా విని 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 బోర్ వచ్చేసింది. ఇదంతా సత్యంలాగా అనిపించట్లేదు. ఇట్స్ ఓకే. కానీ నీకు తెలిసిన వాళ్ళందరూ ఈరోజు బ్రతికే ఉన్నారా? ఒక టైం వచ్చింది, ఫుల్ స్టాప్ పడింది. అవునా లేదా? ఎస్. నీ ఫుల్ స్టాప్ ఎప్పుడు మరి? తెలీదు కదా? తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలీదు. కాబట్టి రెడీగా ఉండాలి. అవునా? ఖచ్చితంగా మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉండడం అంటే ప్రత్యేకించి క్రైస్తవ యవనస్తులకు నేను చెప్పే విషయం ఏంటంటే, సాతానుడు చాలా తెలివైనవాడమ్మా. ఎంత తెలివైనవాడంటే, ఇంకొక 5 minutes మాత్రమే మాట్లాడతాను. చాలా తెలివైనవాడు. ఎంత తెలివైనవాడంటే, నువ్వేమన్నా చెయ్యి. వర్షిప్ చేస్తావా, ప్రార్థన చేస్తావా, వాక్యం చదువుతావా, వాక్యం చెప్తావా, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తావా, నువ్వేం చేస్తావు? నీకు ఏ తలాంతు? నువ్వు చక్కగా ఆ ప్రతి తలాంతు నువ్వు వాడు. నువ్వు చర్చిలోకి వచ్చి నువ్వు పాటలు పాడతావా, నువ్వేం చేస్తావు చెయ్యి. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. కానీ నాతో నువ్వు పెట్టుకున్న ఆ చిన్న లింక్ మాత్రం దెబ్బ లేదని ధైర్యంగా చెప్పగలిగే స్థితి ఇవాళ ముసలోళ్ళలో కూడా లేదండి. యంగ్స్టర్స్ గురించి మాట్లాడలేదు, ఏజ్డ్ పీపుల్ గురించి మాట్లాడుతాను. ముసలోళ్ళకు కూడా లేదు. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాం, కానీ ఆ ఒక్క చిన్న విషయం నువ్వేదో దాస్తున్నావు. ఆ ఒక్క చిన్న విషయం నిన్నేదో అపవిత్రపరుస్తుంది. ఆ ఒక్క చిన్న విషయం నిన్నేదో డ్రాగ్ చేస్తుంది. ఆ ఒక్క చిన్న విషయం నిన్ను లోపల పట్టుకొని నిన్ను బయటికి చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు చక్కగా మాట్లాడగలుగుతావు, చక్కగా పాటలు పాడగలుగుతావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు. దేవుని మందిరంలో పలానా అమ్మాయి అంటే అంతే పర్ఫెక్ట్, పలానా అబ్బాయి అంటే వావ్ ఎంత చక్కగా ఉంటాడు అబ్బాయి. కానీ అన్ని విషయాల్లో అదే నమ్మకత్వాన్ని చూపించే నీవు ఆ ఒక్క విషయంలో ఎందుకు సాతానుతో చేయగలిపి కాంప్రమైజ్డ్గా బ్రతుకుతున్నావు? ఈ స్లావరీ లైఫ్ నీకెందుకు? ఈ బానిసత్వపు జీవితం నీకెందుకు? దాన్ని తెంచేసుకునే ధైర్యం నీలో ఎందుకు రావట్లేదు? ఆ ఒక్క విషయాన్ని నువ్వు ఎందుకొని పట్టుకొని వేలాడుతున్నావు? కానీ ఒకానొక రోజు అది నీకు ఉరితాడుగా మార్చలేదు. నువ్వు 99 మ్యాటర్స్లో, నువ్వు 99 విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్. నువ్వు పర్ఫెక్ట్. ఆ ఒక్కటి ఉంది చాలు. ఆ ఒక్కటి చాలు. ఆ ఒక్కటి నిన్ను నరకానికి ఈడ్చుకొని పోతుంది. నరకం అనేది సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. నీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ సెషన్ అయిపోయిన తర్వాత మనం కూర్చుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మనం మాట్లాడుకుందాం. కానీ ఇది కళ్ళబొల్లి మాటలు, లేకపోతే ఏదో స్టోరీ, లేకపోతే ఇంకేదో మాట్లాడేస్తున్నారు, కేవలం దీన్ని మాత్రమే నమ్మి మాట్లాడుతున్నారు అని అనుకోవడానికి ఛాన్సే లేదు. నేను ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ మీకు ఇస్తాను. ఊరికేనే మాట్లాడట్లేదు. నేను కూడా మీలాగే మీ ఏజ్లో ఉన్నప్పుడు నా నోటికి వచ్చే క్వశ్చన్స్ అన్నీ అడిగేవాడిని. నేను ప్రశ్న వేస్తే నాకు సమాధానం చెప్పేవాళ్ళే లేరు అని అనుకునేవాడిని. కానీ నా కళ్ళు తెరిపించాడు యేసయ్య. ఇదే యేసయ్య. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి మిమ్మల్ని వెంబడిస్తున్నాడే. నీ హృదయంలో కొంచెం చోటు ఇవ్వండి. నీ హృదయంలో కొంచెం చోటిస్తావా? మనం ఎవరెవరినో అడుక్కుంటుంటాం మోకాళ్ళు వేసి కదా కదా. అర్థమైన బ్రతుకు, సిగ్గులేని సిగ్గుమాలిన బ్రతుకు కదా. ఎవరెవరిని అడుక్కుంటుంటాం. చిన్న ఏజ్లో ఉన్నప్పుడు కూడా మనం అడగము. ఎందుకనంటే మనం అడగకముందే మన బ్యాగ్లో అవన్నీ మమ్మీ సర్దేసి స్కూల్కి పంపిస్తుంది. రైట్? అవునా కదా? అయితే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను భూమి మీద పుట్టించినప్పుడు నీకు ఏది అవసరమో, ఏ ఏజ్లో ఏం నీకు ఇవ్వాలో, ఏది ఎక్కడ ఇవ్వకూడదో, ఏది నో చెప్పాలో ఎవ్రీథింగ్ ఆయనకు తెలుసు. అండ్ ఇంకొక విషయం గట్టిగా మాట్లాడాలంటే, నీకంటే అన్ని విషయాలు ఆయనకు ఎక్కువగా తెలుసు. కాబట్టి ఏ టైంలో ఏది అలౌ చెయ్యాలో చేయకూడదో ఆయన డిక్లేర్ చేస్తాడు, ఆయన డిసైడ్ చేస్తాడు. రైట్? మొండిగా కావాలనుకొని పరుగులు ఎత్తడం వల్ల దానివల్ల వచ్చేది మనకేమీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టారు అనే విషయం చిన్నగా ఉన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ దాని మీద మనకేమీ ఉండదు. మనకు అసలు ఆలోచన భక్తి, వాళ్ళ భక్తి చూస్తే నాకు ముచ్చటేస్తారు.
సత్యం అంటే ఏంటో కంప్లీట్ గా తెలియకుండానే వాళ్ళంత భక్తిలో ఉంటున్నారంటే నిజంగా సత్యాన్ని వాళ్ళు కానీ తెలుసుకుంటే వాళ్ళు ఏ లెవెల్లో ఉంటారో అనిపిస్తుంది. సత్యం అంటే ఏంటో తెలియదు పాపం వాళ్ళకి, కానీ వెతుక్కుంటున్నారు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగహ అని రాసి పెట్టినటువంటి తాండియా బ్రాహ్మణంలో ఉన్నటువంటి ఆ కంటెంట్ కి మీనింగ్ ఎవరో, నిలువెత్తు రూపం ఎవరో వాళ్ళకి తెలియదు. ఇంకా వెతుక్కుంటున్నారు. అని నీకు తెలుసా సంగతి? యేసుక్రీస్తు ప్రభువారే ఆ నిలువెత్తు రూపము మనందరి కొరకు శరీరం దున్నబడింది. తెలుసు, చెప్తున్నాను. దేవుడు సూటిగా మాట్లాడు. మనుషుల ఎదుట నువ్వు నన్ను ఒప్పుకుంటే దేవదూతల ఎదుట, తండ్రి ఎదుట నేను నిన్ను ఒప్పుకుంటాను. పరిశుద్ధుల ఎదుట ఎలా ఉండాలి? అసలు మనిషి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి? నేను ఎలా బ్రతకాలో మరి నాకు అన్ని తెలుస్తున్నాయి కరెక్టే, కానీ ఎలా బ్రతకాలో పర్టికులర్గా నాకు ఎవరు చెప్పట్లేదే. చదువు మత్తయి సువార్త 5వ అధ్యాయం హ్యూమన్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలనేది చెప్పాడు అక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయం నువ్వు ఎలా బ్రతకాలో చెప్తుంది, నువ్వు ఎలా ఆలోచించాలో చెప్తుంది, ఎలా నడవాలో, ఎలా ఇవ్వాలో, ఎలా తీసుకోవాలో, ఏ విషయంలో ఎలా చూడాలో ఎవ్రీథింగ్ నీకు చెప్తుంది. అది ఎప్పుడు చదివే విధానంలో మనం చదివేస్తే అర్థం కాదు. కానీ 4 సువార్తలు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే 4 సువార్తలు చదివితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క క్యారెక్టర్ అంతా కనబడుతుంది. ఒక్కసారి మనుషులందరూ ఒక్కసారి చచ్చిపోతారు. సెకండ్ టైం ఇంకేముండదు. మరలా జన్మ అంటూ ఉంటే నువ్వు నాకే కావాలి, నేను నీకే కావాలి, ఈ సొల్లు డైలాగులన్నీ ఏమి ఉండవు. క్లియర్. మనుషులందరూ ఒక్కసారి చచ్చిపోవాలి, దేవుని న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి, అంతే. ఆప్షన్స్ మళ్ళా బ్రతకడం, మళ్ళా ఏం లేదు. ఒక్కసారి మనిషి పుడతాడు. ఆ ఒక్కసారి నువ్వేంటో ప్రూవ్ చేసుకో. నీకు అవకాశం అదే, దేవుడిచ్చిన అవకాశం అది, నీకు ఇచ్చిన అవకాశం. ఏం చేస్తున్నావు? దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? మీరు అనుకుంటున్నారా ఏం కాదులే లైట్? ఆఫీస్లోకి జనరల్గా ఆఫీస్లోకి వెళ్తే అక్కడ యువర్ అండర్ CCTV చూస్తారు కదా, అందరు చూస్తారు కదా, అంతా దేవుడు చూస్తున్నారు. 4 గోడల మధ్య ఉన్నావా, డోర్ పెట్టుకొని ఉన్నావా, ప్రతిదీ రిటర్న్ నీట్ గా రాస్తున్నారు. ప్రతి మూమెంట్ ఇది నేను చాటుకు చేస్తున్నాను. నన్నెవరు అడుగుతారు? ఎవరికి తెలియదు. మూడో కంటికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. ఎప్పుడు పొరపడదు. ఎవ్రీథింగ్ నీట్గా రాసుకుంటాను. ఈ మూమెంట్లో నువ్వు ఇట్లా ఎందుకు చేసావు అని దేవుడు క్వశ్చన్ చేస్తాడు. ఇది తప్పే కదా. మతము మ్యాటర్ కాదు, మతం అనేది మ్యాటరే కాదు. ఇది తప్ప కాదా? సిద్ధపాటు 10 మందికి అన్నిటిని స్టోరీ తెలుసు కదా మీ అందరికీ, చాలా చక్కగా తెలుసు కదా. 5గురేమో బుద్ధి కలిగిన, ఇంకా 5గురు బుద్ధి కలిగిన వారిని పెళ్లి కుమారుడు వచ్చి తీసుకొని పోతాడు. బుద్ధి లేని వాళ్ళు విడవబడ్డ తర్వాత పరిస్థితి ఏంటి? నరకం అంటే నిజంగా తెలియట్లేదు. నరకం గురించి తెలియట్లేదు. దేవుని చిత్తం అయితే, ఒకవేళ దేవుని చిత్తం అయితే మరలా మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను నరకం గురించే మాట్లాడతాను. హెల్, నరకం అంటే ఏంటో తెలియదు. ఒకసారి అంటే మమ్మీ ఆయిల్లో, పూరిలో, గారెలో ఏవో వేస్తూ ఉంటుంది కదా, అప్పుడు వెళ్ళి దాంట్లో చేయి పెట్టడానికి ట్రై చేయాలి. మీకు తెలుసు కదా, కాదు కదా, పెట్టగలరా? పెట్టలేరా? ఎందుకు? మహా అయితే ఒకసారి కాలుతుంది అంతే కదా, ఏమైతే దాంట్లో చేయి పెట్టి తీయడం కాదు. అలాంటి దాంట్లో మనం అలాగే ఉంటాం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు. యుగాలంటే తెలియదేమో. తెలుసా యుగాలంటే? కొన్ని వేల సంవత్సరాలు. మాటల్లో చెప్పేది కాదు. చచ్చిపోతాం కదా, అన్ని వేల సంవత్సరాలు కాలుతూ ఉంటే బతుకుంటామా? చచ్చిపోతాం. కానీ దేవుని వాక్యం అట్లా చెప్పట్లా. మరణము కూడా నీతో పాటే కాలుతుందంట. ప్రకటన చదువుకోండి. దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి. నేను కూడా అనుకునేది, ఇట్లా కూర్చొని పెద్ద వాళ్ళు వాక్యం చెప్తుంటే, అబ్బా ఈ మాట నేను ఇట్లా అర్థం చేసుకోలేదే, ఈ మాట నాకు అర్థం కాలేదు, నాకు
దొరకలేదు అసలు ఈ మాట. ఈ బైబిల్ ఇదే బైబిల్ ఉంటుంది నా దగ్గర కూడా, ఆయన దగ్గర కూడా అదే ఉంది, కానీ ఆయన దొరికినని నాకు దొరకట్లేదే అని అనుకున్నాను. చదివితే ఆశ కలిగి వెతకాలి. వెండిని వెతికినట్లు, జ్ఞానాన్ని వెతికినట్లు వాక్యంలో వెతకాలి. ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి అనే విషయాలు వెతుక్కోవాలి. సిద్ధపాటు గురించే మాట్లాడుకుంటున్నాం. నీ సిద్ధపాటు ఏది? ఎంతవరకు నువ్వు సిద్ధపడ్డావు? ఈ రోజు రాత్రి ఒకవేళ జరగరాందేదో జరిగి నీ ఈ లోక యాత్ర నువ్వు ముగించేసుకుంటావు, ఏంటి పరిస్థితి? 1 పేతురు 4:7. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఎక్కడుంది? దూరంగా ఉందా? ఎక్కడుంది? సమీపంగా ఉంది. అన్నిటి అంతము సమీపంగా ఉంది. నిజంగా అప్పుడు ఏడ్చి లాభం లేదు. ఎగ్జామ్ హాల్లో పడుకొని నిద్రపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత బాధపడేవాళ్ళని ఏమంటారు? బుద్ధి లేని వాళ్ళు అంటారు. ఇంకా టైం ఉన్నప్పుడు చదువుకోకుండా ఇప్పుడు ఏడు మొహం పెట్టింది అంటారా లేదా? అంత పరిస్థితి ఎందుకు? నీకు ఇవ్వబడిన టైం ప్రెషియస్. చాలా మంది ఎదురు చూస్తున్నారు. హాస్పిటల్ బెడ్స్ మీద పడి అంగలారుస్తున్నారు, ఏడుస్తున్నారు. స్వస్థత లేక. నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఓకే. నోట్తో మాట్లాడడానికి వీలు లేక మూగవాళ్ళుగా బ్రతికి ఎంతోమంది నరకయాతన అనుభవిస్తున్నారు. చక్కటి నోరు నీకు ఇచ్చాడు దేవుడు. దేనికోసం వాడుతున్నావు చెల్లి, తమ్ముడు? దేనికోసం వాడుతున్నావు? దేనికోసం వాడుతున్నావు? చేతులు లేక కుష్ఠరోగులు, చేతులు పనిచేయక ఎక్కడెక్కడనో ఎట్లాంటి లైఫ్స్లో ఉన్నవాళ్ళు ఆర్ఫన్స్కి వెళ్తే తెలుస్తుంది. ఆర్ఫనైజెస్ చాలా ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి, లైఫ్ వాల్యూ తెలుస్తుంది. వీలైతే గాంధీ హాస్పిటల్కి ఒకసారి హైదరాబాద్లో, ఇక్కడ ఏది పెద్ద హాస్పిటల్ నాకు తెలియదు, చచ్చిపోతుంటే కూడా చూస్తూ అలా వెళ్ళిపోతారు డాక్టర్స్. పట్టించి ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేనికి వాడుతున్నావు? ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. ఇప్పుడు నీకు టైం ఉంది, దాని వాల్యూ నీకు తెలియట్లేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావేమో. నెక్స్ట్ నువ్వే గుర్తుపెట్టుకో. ఎవరికో ఏదో జరుగుతుంది నాకెందుకులే అనుకుంటున్నావేమో. నెక్స్ట్ నువ్వే బయటికి వెళ్తున్నావు కదా, క్షేమంగా ఇంటికి వస్తావా? గ్యారంటీ లేదు. సిద్ధపాటు ఏది? రెడీ అయ్యావా? సిద్ధపాటు ఎక్కడా? పరిశుద్ధంగా ఉన్నావా? దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేస్తాడా? కొంచెం ఉందన్నా, నో, కొంచెం ఉండడానికి వీల్లేదు. కొంచెం ఉందన్నా, ఈ కొంచెం సరి చేసుకుంటే, అర్రే ఆ కొంచెమే నీకు ఉరితాడవుతుంది, నిన్ను నరకానికి ఈడ్చుకొని పోతుంది. యుగ యుగాలు, ఒక్కరోజు కాదు. చిచ్చి ఈ ఒక్కటి నేను వదిలేసుకుని ఉంటే ఎంత బాగుండేది. లైఫ్ అంతా పాడు చేసుకుని తర్వాత ఏడ్చి నెత్తి కొట్టుకొని గగ్గోలు పెట్టి కేకలేసినా కూడా ఎవరి బాధ వాళ్ళ దగ్గర. నీ బాధ పట్టించుకునేవాడు ఎవ్వడు ఉంటాడు. మానవత్వం అనేది గుర్తుపెట్టు. చాలు, ఇప్పటిదాకా చాలు. లోకంలో చాలా చూసావు. ఇప్పటిదాకా నీ ఇష్టం వచ్చినట్టే బ్రతికావు. నీ సీక్రెట్ లైఫ్ నువ్వు మెయింటైన్ చేసావు కదా, చాలు. ఇంకా చాలు. సీరియస్. ఎప్పుడన్నా బెండ్ అయితే, ఇప్పుడైనా సరే ఆయన చేర్చుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఆయనకు మనస్సు లేనప్పుడు, కృపకాలమంతా గడిచిపోయిన తర్వాత నువ్వు వచ్చి కాళ్ళు పట్టుకొని ఏడ్చి నీ తల నేలకేసి కొట్టినా కూడా నీ మనస్సాక్షి నువ్వు నిర్దోషివని ఒప్పుకోదు. నువ్వు తెలిసే తప్పు చేసావు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికినావు. ఇప్పుడు వచ్చి ఏమీ తెలియనట్లుగా ప్రభువా నన్ను క్షమించు అనంటే నేను నీకు సపోర్ట్ చేయలేను అని నీ మనస్సాక్షి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇప్పటిదాకా నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను. సడన్గా ప్రార్థన అనగానే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తామా? అందరూ వింటున్నారు కాబట్టి మంచి మంచి పదాలు అతికిచ్చేసి చక్కగా అల్లిక పూలు కట్టినట్టుగా చక్కటి అల్లికతో మనం ప్రార్థన చేస్తాం. వావ్, ఎంత చక్కటి పదాలు వాడింది చెల్లి, తమ్ముడు ఎంత చక్కగా ప్రార్థన చేశాడు. దేవుడు యాక్షన్ కోరుకోవట్లేదు, ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు సమర్పించగలవా? అది మంచిగా ఉందా? నీ హృదయం మంచిగానే ఉందా? నీ మనస్సాక్షి నిన్ను నిర్దోషి అని స్టాంప్ వేయగలుగుతుందా? ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో నన్ను చూస్తున్నారని, ఎవరో నా ముఖ కవలికల్ని అబ్జర్వ్ చేస్తున్నారని కాకుండా
జెన్యూన్గా ఆలోచించు. నీ బ్రతికేంటో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఉన్న పలంగా బకెట్ తన్నేస్తే ఏంటి పరిస్థితి? అన్ఎక్స్పెక్టెడ్గా నీ లైఫ్కి ఫుల్ స్టాప్ పడితే నీకు తెలియదు, ఎప్పుడు పడుతుందో నీకు తెలియదు. ఒకవేళ పడితే ఏంటి పరిస్థితి? నేను చచ్చిపోతాను ఎవరు అనుకోరు, అందరు నేను బాగుంటానే అనుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్ టైంలో, అన్ఎక్స్పెక్టెడ్ విధానంలో అది వచ్చి మనం దాడి చేస్తుంది. చావో చేదురుగా నిలబడి కమ్ అని అంటే ఎవరైనా నేను కొద్దిసేపు వెనక్కి వస్తానంటారా? అక్కడ మాట్లాడుకోవడానికి ఏముండదు అని. ఇలాగే మీ జీవితాన్ని మీరు ముగించుకోవడానికి వీల్లేదు. ఇలాంటి జీవితంతో మరలా వెనక్కి వెళ్ళిపోయి, ఇది దేవుడు నీకు ఇచ్చిన బెస్ట్ టైం, బెస్టెస్ట్ టైం అంటాను నేను. దేవుడు నీకు ఇచ్చిన ది బెస్టెస్ట్ టైం ఇది. ఇప్పుడు కానీ నువ్వు మోకరిస్తే నీ హృదయాన్ని ఆయన క్లీన్ చేస్తాడు. నాకు మళ్ళీ ఆ సీక్రెట్ నాకు కావాలి ఖచ్చితంగా, నేను ఆ థ్రెడ్ వదిలిపెట్టను అని నువ్వు అనుకుంటే మాత్రం ఇంకంతే. నెక్స్ట్ నీకు ఛాన్స్ వస్తుందో లేదో నాకైతే తెలియదు. నువ్వేదైతే మెయింటైన్ చేస్తున్న ఆ సీక్రెట్ థ్రెడ్ ఏదైతుందో దాన్ని కూడా తెంచేసుకోవడానికి కంప్లీట్గా దేవునికి సరెండర్ అవుతాను అని అంటేనే ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు. ఆయన మనందరికంటే తెలివైనవాడు, మన హృదయ రహస్యములన్నీ ఎరిగినవాడు. మనుషుని హృదయం అంట సముద్రపు అగాధపు లోతులో ఉన్న అడుగు భాగంలో ఉన్నది చక్కగా కనబడుతుందంట ఆయనకి. దానికంటే మరి తేటగా మనుషుని హృదయంలో ఏముందో ఇంకా ఇంకా క్లియర్గా కనబడుతుంది. కాబట్టి నీ హృదయం అంతా క్లియర్గా చదివిన ఆ దేవుడు నీకు ఫైనల్ చివరి ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు దీన్ని సీరియస్గా తీసుకున్నా, లైట్ తీసుకున్నా, ప్రకటించడం నా వంతు. ఆయన నాకు ఇచ్చిన అవకాశం, ప్రకటించడం నా వంతు. సిద్ధపడ్డావా? నువ్వే ఎత్తావు. సిద్ధపడకపోతే విడవబడతావు, ఇంకేం చేయలేము. ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఆ టైం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి నీకు ఇవ్వబడిన ఒక మంచి అవకాశం ఇది. మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎంతోమంది చనిపోతున్నారు కదా, జెనోసైడ్లో పిచ్చిగా చంపేస్తున్నారు. అసలు ప్రపంచం థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అన్నట్లుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. సో అన్ని దేశాలు ఎవరికి వాళ్ళే మేమే గొప్ప అని దాడులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. క్రష్ అయిపోతుంది ప్రపంచం అంతా. అప్పటిదాకా ఉండేది ఎవరో పోయేది ఎవరో తెలియదు. దేవుడు నీకు ఇచ్చిన చివరి అవకాశం నువ్వు ఎలా వాడుకుంటావు? నా పాలసీ అయితే ఏంటంటే, నేను యుద్ధంలో ఉండే చచ్చిపోవాలి. సైనికుడు యుద్ధంలో ఉండి చనిపోతేనే వాడికి విలువ. సెలవులకు ఇంటికి వచ్చి చచ్చిపోతే ఏముండదు. యుద్ధంలో ఉండే చనిపోవాలి. సేవకుడు సువార్తలోనో దేవుని పనిలోనో ఉండి చచ్చిపోవాలి. క్రైస్తవ యవనస్తులు కూడా అలాంటి స్థితిలోనే ఉండాలి. చాలా చక్కటి మాట మత్తయి సువార్త 28:19 ఉంటుంది కదా, మార్నింగ్ నుంచి మనం విన్నాము. చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయుడి. చాలు. సమస్త జనులు అని అంటే ఈ వాక్యము లేదా ఈ పిలుపు నాకు సంబంధం లేదు అని ఎవరన్నా అన్నారంటే మీరు మనిషి కాదు అని అర్థం. సమస్త జనులు అన్నాడు కాబట్టి, జనులు అంటే మనుషులే కదా, మనుషులే కదా. జనులు అంటే మనుషులు. ఓకే, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు అని అంటే మనుషులందరినీ శిష్యులుగా చేయమన్నాడు అని అర్థం. ఓకే, దీనికి నాకు సంబంధం లేదు అని అంటే మనము కాదు అన్నట్లు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించండి. ఎందుకు అనంటే ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఆయనకేదో ఫాలోయింగ్ పెంచుకోవడానికి కాదు. అర్థమవుతుందా? నాకు లైక్ కొట్టు, ఫాలో కొట్టు, షేర్ చేస్తాను ప్రొఫైల్, అట్లా కాదు. ఇది అది కాదు. ఓకే, ఆయన నామం, ఆయన రక్తం నీకు పరలోక రాజ్యానికి ఎంట్రీ పాస్. అది నీ కొరకే, కంప్లీట్గా నీ కొరకు మాత్రమే, ఇంకెవరి కొరకు అని ఆలోచించొద్దు. ఇది నీకు చివరి అవకాశం. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. మన ఇష్టానుసారమైన బ్రతుకు ఇంకా బ్రతుకుతుంటే ఒక్కసారి జాగ్రత్త. చిన్న లిస్ట్ ఉంది, ప్రకటన 21:8. మీ అందరికి తెలుసు అనుకుంటాను మేబీ. ప్రకటన 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరినూ
అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. మొదటి మరణం ఎక్కడ? 6 అడుగుల గుంత తీసి తీసుకెళ్లి దాంట్లో ఎత్తేసి పైన నుంచి మట్టేసి చేతులు తులిపేసుకొని వచ్చేస్తారే, అది మొట్టమొదటి మరణం. ఎవ్వరు చనిపోయినా అదే పరిస్థితి. నీ మీద ఎంత ప్రేమ ఉన్నా కూడా హగ్ చేసుకొని ఎంతసేపు ఉంటారండి? చచ్చిపోయిన తర్వాత ఉంటారా? ఒక 5 అవర్స్ ఉండగలరా ఎవరన్నా? మెల్లగా ఏమవుతుంది? బాడీ డీకంపోజ్ అయిపోతుంది. ఇంకా ప్రేమ ఎక్కువ గట్టిగా పట్టుకుంటే తల మొండెం కూడా వేరైపోవచ్చు, స్మెల్ వస్తుంది. కుదిరే విషయమైనా ఇదంతా? ఇంకొంచెం ప్రేమ ఉన్న వాళ్ళు వచ్చి చేయి పట్టుకొని గట్టిగా లాగా అక్క ఏడికి పోయినామంటే ఆ చెయ్యి కూడా వస్తుంది. అలాంటి బ్రతుకులు మనం ఏ పాటివి? ఊపిరున్నంత సేపే నీ బ్రతుకు. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు? దేన్ని చూసుకొని? ఊపిరున్నంత సేపే. ఆ ఊపిరి ఆగిపోతే 5 నిమిషాలు కూడా ఇంట్లో ఉంచరు. ఆత్మ వెళ్ళగా శవమని నిన్ను ఇంట నుంచరు, పంచజేచెదరు కదా, తెలుసు కదా మనందరికీ. అప్పటిదాకా నిన్ను పేరు పెట్టి పిలిచిన వారు వెంటనే ఏమంటారు? శవం. ఎవ్వరికి తప్పది బ్రతుకు, ఎవ్వరికి తప్పదు. కానీ నిత్యత్వంలో నీతో ఉండేది ఎవరో తెలుసా? ఎప్పటికీ నిన్ను ఒకేలాగా ప్రేమించేది ఎవరో తెలుసా? నా యేసయ్య మాత్రమే. ఆయనే నిన్ను అలా ప్రేమించేవాడు. అయితే ఆయనతో కూడా ఉండడానికి నీకు ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు, ఒక పాస్ ఇవ్వాలి అని అనుకుంటున్నాడు. అది తీసుకోవాలంటే ఆ ఉన్న చిన్న థ్రెడ్ ఏదైతుందో, ఆ సీక్రెట్ లైఫ్ అనేది ఏదైతుందో దాన్ని క్లియర్ చేసుకోవాలి. అందరూ మెయింటైన్ చేస్తారు, సేవకులు సైతం. నాకు బాధేస్తుంది మాట చెప్పడానికి, కానీ చెప్పాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి క్రైస్తవులే కాదు, సేవకులు సైతం ఇలాంటి బ్రతుకులో ఉన్నారు. కొన్ని విడిచిపెట్టలేని అలవాటైపోయిన పాపాలు ఉంటాయి. క్షమించే దేవుడు కాదు, ఆయన న్యాయము తప్పడు. కాబట్టి భయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో మోకరించి నిజమైన పశ్చాత్తాపం, అంటే చివరి అవకాశం దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మరి ముందేం జరుగుతుందో నాకు తెలియదు. స్టెప్స్ దిగుతూ కొన్ని పరిస్థితులు చెప్తాను. జస్ట్ వాష్రూమ్లోకి అట్లా వెళ్ళి వద్దామని వెళ్ళిన వాళ్ళు కాలు జారి వెనక్కి పడిపోయి ఇంకేం లేదు, బ్రెయిన్ డెడ్డో లేకపోతే అట్లా ఇట్లా కాదు, ఈ కథలు ఇంకంతే. ఏ పాటిది మనిషి బ్రతుకు. కాబట్టి అలాంటి స్థితి వద్దమ్మా. ఇక్కడ నుంచి క్రీస్తును కలిగి సంపూర్ణంగా విధేయులమై వెళ్ళాలి మనం. నేను ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు నేను పరలోక రాజ్యానికి ఐఎమ్ రెడీ టు ఫ్లై విత్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ హోప్ ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఉండాలి. ఇక్కడ నుంచి బయలుదేరి ప్రతి ఒక్కరిలో ఉండాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కలుద్దాం, మోకరిద్దాం. ప్రజెంట్ అయితే ప్రభు సన్నిధిలో మోకరించి ఒప్పుకుందాం. 1-2 నిమిషాలు టైం తీసుకుందాం. మనం చాలా మంచి వాళ్ళమే. మోకాలు సరిగ్గా ఉన్న వాళ్ళందరూ దయచేసి మోకరించండి. మోకరించాలి. సృష్టికర్త ఎదుట అందరం మోకరించాలి. మోకరించాలి. ఒప్పుకుందామా?